చూస్తున్నారు S8 న్యూస్. S8 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగస్టు వరకు 2 మైనర్ ప్రాజెక్టులకు గోదావరి నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నట్లుగా వెల్లడి. ఏపీ సమస్యలపై లోక్సభలో గట్టిగా గళం వినిపించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఏపీ పునర్నిర్మాణానికి కేంద్రం తోడ్పాటు అందించాలన్న ఎంపీ. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారన్న మాజీ మంత్రి కేటీఆర్. పార్టీ మారిన సంజయ్ ని వెంటబడి మరీ ఓడిద్దామని పిలుపు. పోలీసులతో దురుసుగా మాట్లాడని ఏపీ మంత్రి రాంప్రసాద్ అర్థం. మంత్రి భార్య పోలీసులతో మాట్లాడిన తీరు సరికాదన్న సీఎం ఆగ్రహం. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉస్మానియా యూనివర్సిటీ జేఎస్ నేత మోతిలాల్ దీక్ష. ఆరోగ్యం విషమిస్తుండటంతో దీక్ష విరమణ. ఏకైక టెస్ట్ లో భారత మహిళా జట్టు ఘన విజయం. స్నేహరానా పేరిట అరుదైన రికార్డ్. ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు తీసిన 2వ ఇండియన్ బౌలర్ గా స్నేహరానా. ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి బిఎస్ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ సూచీలు రాణించిన ఐటీ బ్యాంకింగ్ రంగ షేర్. రీడిజైన్ పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ కేంద్రం వద్ద మున్నేరు ఆక్విడెక్ట్ ప్రాంతంలో జరుగుతున్న సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా 1 ఎకరానికి నీరు ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని ఆరోపించారు. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా ఇందిరా, రాజీవ్ సాగర్ ప్రాజెక్టు పేర్లను మార్చారని తెలిపారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టకపోవడం వలన సాగునీటి సరఫరా జరిగే పరిస్థితి లేదన్నారు. ఆగస్టు వరకు ఖమ్మం జిల్లాలో 2 మైనర్ ప్రాజెక్టులకు గోదావరి నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నట్లుగా వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతాంగానికి సకాలంలో సాగునీరివ్వాలనే లక్ష్యంతో పనులు వేగవంతం చేయాలని ఆదేశించినట్లుగా పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. 9,000 కోట్లతో శాంక్షన్ చేశామని చెప్పారు. ఈ 9,000 కోట్లని ఈనాడు సుమారు 18,000 కోట్లతో ఈ ప్రాజెక్టుని గత ప్రభుత్వం చేపట్టి ఈ 18,000 కోట్లలో సుమారు 8,500 కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టారు. కానీ ఈ 8,500 కోట్లు ఖర్చు పెట్టినా 1 ఎకరానికి కూడా నీళ్ళిచ్చిన సందర్భం లేదు. ఇది చాలా హాస్యాస్పదమైన విషయం. దీన్ని పేదోడు రాజ్యం రావాలి అని గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజల దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదిక మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు సారథ్యంలో ఇరిగేషన్ ప్రాజెక్టులలో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, పాత వరంగల్ జిల్లాలోని కొంత ప్రాంతానికి నీరిచ్చే దాంట్లో భాగమైన ఈ ప్రాజెక్టుని ఈనాడు పూర్తి చేసే దిశలో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే 15 రోజుల క్రితం హెడ్ వర్క్స్ని, ఫస్ట్ లిఫ్ట్ని, థర్డ్ లిఫ్ట్ని పరిశీలించాం. గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మిగతా మంత్రులంతా మేము మొదటి లిఫ్ట్లో వెట్ రన్ను కూడా 4 రోజుల క్రితం ట్రైల్ వేయటం జరిగింది. అంటే హెడ్ రీచ్లో కంప్లీట్ అయినా కూడా థాయిలాండ్ అయిన పాలేరు దాకా నీళ్లు రావాలి అంటే
మధ్యలో కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ టెండర్లే ఫైనల్ చేయాలి. మెయిన్ కెనాల్ దాన్ని కూడా ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఆ గ్యాపులను కూడా టెండర్ల ప్రాసెస్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేపడుతున్నాం. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో ఏపీ సమస్యలపై గళం వినిపించారు. ఏపీ పునర్నిర్మాణం జరుపుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్ మరింత సహాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ పునర్నిర్మాణం అనేది అత్యంత ప్రాధాన్యత అంశమని లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. విశాఖ చెన్నై ఎకనామిక్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం తోడ్పాటు అందించాలన్నారు. ఈ ఎకనామిక్ కారిడార్ తో విశాఖ పోర్టు, కాకినాడ పోర్టు, మచిలీపట్నం పోర్టు, కృష్ణపట్నం పోర్టు అనుసంధానం చేయొచ్చన్నారు. ఈ కారిడార్ పూర్తయితే ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తాయని, కొత్త పరిశ్రమలు వస్తాయన్నారు. ఈ ఎకనామిక్ కారిడార్ ద్వారా రాష్ట్రానికి తూర్పు ఆసియా దేశాలకు మధ్య అనుసంధానత ఏర్పడుతుందన్నారు. అటు ఏపీకి రైల్వే ప్రాజెక్టులు, విద్యా సంస్థల ఏర్పాటు, నిర్మాణం తదితర అంశాలలోనూ కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందుతాయని ఆశిస్తున్నామంటూ లావు శ్రీకృష్ణదేవరాయలు తన ప్రసంగంలో పేర్కొన్నారు. Request the Honorable Prime Minister and the other cabinet ministers to extend a helping hand in reconstruction and rebuilding of Andhra Pradesh. I have used the word reconstruction and rebuilding. It's a very strong word because we are faced with two issues, sir. The first issue being, you all know, we have been talking about this for the last 5 years, and my senior colleagues have been talking about for the last 10 years. About revenue deficit that Andhra Pradesh is facing for the last 10 years, sir. We are struggling with this, so I request the Finance Ministry to actually release the revenue deficit, whatever we are facing, the gap that is supposed to be released almost 7 to 8 years back. We expect them to release it, sir. And also the second problem that we are actually facing is with respect to the debt that we are facing to the tune of 13.5 lakh crores, sir. If the debt is taken to actually add infrastructure, it's no problem, sir. But the problem is in Andhra Pradesh, mainly in the last 5 years, this debt has been taken and no new infrastructure has been added to the state of Andhra Pradesh. So that is what is the problem that we are facing right now, sir. So I expect the Honorable Prime Minister and also the ministers who are sitting here to actually address these problems, sir. Starting with, so I request the Jal Shakti Ministry, sir, to actually look at the national project that is Polavaram, sir. It is being lying in the limbo for the last 5 years, sir. No progress has been made. I thank Jal Shakti Ministry for sending a new team so that they can inspect and assess the situation on ground, sir. But we want it to be expedited because this is a project that can give irrigation water to almost 4.3 lakh hectares in the state, sir, and also provide drinking water to almost 28.5 lakh houses also, sir, and also 960 megawatt of hydel power also can be created through this, sir. So we want, this is a national project that is being lying in the limbo for the last 5 years. So we want this project to be expedited, sir. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని, కానీ ఇక్కడి కార్యకర్తలకు తామండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ అన్నారు. జగిత్యాలలో తాను గల్లీ గల్లీ తిరుగుతానని హామీ ఇచ్చారు. కవితక్క కూడా వస్తారని అండగా ఉంటారన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యే సంజయ్ ని వెంటపడి మరీ ఓడిద్దామని పిలుపునిచ్చారు. ఆయన బండ కట్టుకుని బావిలో దూకాడని, కానీ మనం ధైర్యంగా ముందుకు సాగుతామని కార్యకర్తలకు సూచించారు కేటీఆర్. పెద్దలు ఎప్పుడొకటి చెప్తారు, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. మీ జగిత్యాల ఎమ్మెల్యే ఆత్మహత్య చేసుకున్నాడు, బావిలో దుంకిడు బండ కట్టుకొని. ఆయన జావని మనం ధైర్యంగా నిలబడదాం. లోకల్ బాడీ ఎన్నికల్లో మీ కండగా మేమందరం ఉంటాం. నేను జగిత్యాలలో తప్పకుండా గల్లీ గల్లీ తిరుగుతా. కవితక్క కూడా వస్తుంది, తప్పకుండా తిరుగుతుంది. తప్పకుండా మీ అందరికి కండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఎట్లనైతే కష్టపడి ఎమ్మెల్యేని గెలిపించినామో అంతకంటే డబల్ కష్టం చేద్దాం. వీన్ని ఓడించేదాకా తప్పకుండా ఎంబడబడదామనే మాట మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ 1975వ సంవత్సరంలోకి దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన వారు, అదే విధంగా వేలాది మంది సిక్కులను ఊచకోత కోసిన వారు పార్లమెంట్ లో నీతులు పలకడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి అన్నారు. నిన్న పార్లమెంట్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ హిందువులు అందరూ మాట్లాడుతూ హింసకు పాల్పడుతున్నారని అంటూ దేశంలోని హిందువుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. కాబట్టి రాహుల్ గాంధీ వెంటనే భారతదేశానికి హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్న కోట్లాది మంది హిందువులకు క్షమాపణ చెప్పాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు. 1975వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసినటువంటి వారు, అదేవిధంగా వేలాది మంది సిక్కుల్ని ఊచకోతకి గురి చేసినటువంటి వారు పార్లమెంట్ లో నీతులు పలకటం అనేది ఇది చాలా హాస్యాస్పదం. నిన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో నిలబడి
హిందువులందరూ కూడా అసత్యాలు పలుకుతారని, అదేవిధంగా వారు హింసకి పాల్పడతారని మరి వారు చెప్పడం అనేది దేశంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి కోట్లాది మంది మనోభావాల్ని వారు దెబ్బతీయటమే. కనుక రాహుల్ గాంధీ గారు వెంటనే భారతదేశానికి, అదేవిధంగా హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి హిందువులందరికీ కూడా వారు వెంటనే క్షమాపణ చెప్పాలి. కంటోన్మెంట్ ను జెహెచ్ఎంసీలో విలీనం ప్రక్రియ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగితే సిగ్గు లేకుండా కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ అన్నారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. ఆల్రెడీ పాలాభిషేకాలు మొదలు పెట్టుకున్నారు. కంటోన్మెంట్ మర్జర్ విషయంలో రేవంత్ రెడ్డి గారే నరేంద్ర మోదీ గారిని ఒప్పించి కంటోన్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలో మర్జ్ అయ్యే విషయంగా వాటిని విలీనం చేసే నిర్ణయం కూడా రేవంత్ రెడ్డి గారే తీసుకున్నారని. ఇది 4 జనవరి 2023 కేసీఆర్ గారి ప్రభుత్వంలో కంటోన్మెంట్ బోర్డు విలీనం కోసం వేసిన కమిటీలో 8 సభ్యులతోని చేసిన కమిటీలో అందులో గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంఏయుడి శాఖ సెక్రటరీని అంటే కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ శాఖకు సంబంధించిన కార్యదర్శిని కూడా ఈ కమిటీలో వేశారు. ఇందులో చాలా స్పష్టంగా ఉన్నది. 23 మే 2022లోనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలి అని సూత్రప్రాయంగా ఒప్పుకున్నట్టు కేంద్ర ప్రభుత్వానికి రాసించినట్టు ఈ లేఖలో ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఖాతాలకు వేసుకుంటున్నది. పాలాభిషేకాలు మొత్తం మేమే చేసుకుని వచ్చినాం. విచిత్రం ఏంటంటే దేశవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం అది. దేశవ్యాప్తంగా మొన్న 28 జూన్ నాడు కేంద్ర ప్రభుత్వం అన్ని కంటోన్మెంట్ బోర్డ్స్ ను విలీనం చేయాలి అనేది వాళ్ళు తీసుకున్న ఆలోచన. దానికోసం రాష్ట్ర ప్రభుత్వాలను అడిగితే దానికోసం ఒకసారి కాదు 2 సార్లు కాదు ఇంతమంది రక్షణ శాఖ మంత్రులను కేటీఆర్ గారు వెళ్ళి కలిసి పర్సనల్ గా మోదీ గారి ప్రభుత్వంలో స్వర్గీయులు సుష్మా స్వరాజ్ గారి నుంచి మొదలు పెట్టుకుంటే స్వర్గీయులు మనోహర్ పారేకర్ గారు, ఆ తర్వాత అరుణ్ జైట్లీ గారు, నిర్మలా సీతారామన్ గారిని కూడా కలిసి, రాజ్నాథ్ సింగ్ గారిని కూడా కలిసి ఎన్నోసార్లు మరి రక్షణ శాఖ భూములు విలీనం వీటన్నిటి విషయం మీద కూడా కేటీఆర్ గారు దశాబ్ది మొత్తం కూడా పోరాటం చేసి ఆ తర్వాత ఆ కమిటీలో కూడా భాగస్వాములు అయ్యి ఈ విలీనం కోసం కమిటీలో మొత్తం ఆ మ్యాప్ కానివ్వండి, ఏ భూములు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవి, అందులో పేదవాళ్లకు రావాల్సినవి, మరి రేవంత్ రెడ్డి గారి పాత్ర ఏంటిది, రేవంత్ రెడ్డి గారి పాత్ర ఈ డాక్యుమెంట్ తో తెలుస్తున్నది. నిరుద్యోగుల సమస్య పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేపట్టిన ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ దీక్ష విరమించారు. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచడంతో పాటు గ్రూప్ 1లో 1:100 రేషియోలో భర్తీ చేయాలన్నది మోతీలాల్ డిమాండ్. ఇక 9 రోజులుగా గౌందీ ఆసుపత్రిలో దీక్ష చేస్తున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, ఆరోగ్యం క్షీణించడం, కిడ్నీలు కాలేయం దెబ్బతినే అవకాశం ఉండడంతో దీక్ష విరమించినట్లుగా మోతీలాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన నిరుద్యోగుల సమస్య మాత్రం పరిష్కారం కాలేదని ఆవేదన చెందారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడతామని, రేపటి నుంచి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. గ్రూప్ 1 బలిష్ట 100 చేయాలి, గ్రూప్ 2 2000 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 3000 పోస్టులు పెంచాలి, డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి, మెగా డిఎస్సి 20,000 నోటిఫికేషన్ చేయాలి. వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, మేము 2 లక్షల ఉద్యోగాలు అడగలేదు. 30,000 నేను మాట్లాడిన దాని ప్రకారంగా అవి 30,000 ఉద్యోగాలు కూడా లేవు. మరి 30,000 ఉద్యోగాలు కూడా నువ్వు వచ్చిన సంవత్సరంలో 2 లక్షలు ఇస్తా ఉన్నప్పుడు 30,000 ఉద్యోగాలు కూడా నువ్వు ఇవ్వకపోతే నేను నిరుద్యోగులకు ఏం అండగా నిలబడినట్టు? జాబ్ క్యాలెండర్ ఎవరు అడగట్లే. నేను 2 లక్షల ఉద్యోగాలు చెప్పినంత మాత్రం నేను ఎవరు నమ్మలే. నీ నిరుద్యోగ వృత్తికి ఎవరు ఆశపడలే. నీ రైతు బంధుకో లేదంటే రుణమాఫీకో ఎవరు ఆశపడలే. ఆ రోజున్న వాస్తవ పరిస్థితుల్లో రైతులు కూడా సంతోషంగా ఉన్నారు, పింఛన్దారులు కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఓట్లేసి మళ్ళీ అదే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఆలోచన ఉన్నారు. కానీ వీళ్ళ పిల్లల భవిష్యత్తు చూసి, మా ముఖాలను చూసి, మేము పోయి మా ముఖాన్ని చూసి మా కోసం ఓటేస్తే ప్రభుత్వం మాకు చేసింది ఏంటంటే ఆమరణ నిరాహార దీక్ష చేసే స్థాయికి తీసుకొచ్చారు. నేను 9 రోజులుగా ఓపిక పట్టిన, నరక యాత్ర చూసిన. రేపటి నుంచి ఒక్కొక్క గడియ ప్రభుత్వానికి మేము చేసే పోరాటం ఎట్లా ఉంటుందో నేను చేసి చూపిస్తాను. మిగతా మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత వాళ్ళందరినీ కలుసుకుంటూ వాళ్ళ యొక్క రేపు మేము నిరుద్యోగం చేయబోయే రేపటి నుంచి ఇప్పుడు దాకా తినకుండా చేసిన, తాగకుండా చేసిన, రేపు తింటూ తాగుతూ చేస్తే రేపు ఈ ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని అడ్డుకుంటుందో
మీరు వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని అడ్డుపడతారో మీరు వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తా. వాళ్ళు ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి పోలీసులతో వ్యవహరించిన తీరు, ఆమె మాట్లాడిన విధానం సర్వత్రా విమర్శలకు దారితీసింది. రాయచోటిలో తనకు పోలీసులు ఎస్కార్ట్ గా రావాలని, పోలీసుల కోసం ఎంతసేపు వేచి చూడాలని ఆమె ఓ పోలీస్ అధికారిపై చిందులు తొక్కారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రి భార్య పోలీసులతో మాట్లాడిన తీరు సరికాదని పేర్కొన్నారు. ఇక పోలీసులు, అధికారులు, ఇతర ఉద్యోగుల పట్ల ప్రతి ఒక్కరూ గౌరవభావంతో మెలగాలని, ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చేలా వ్యవహరిస్తే సహించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. కాగా ఈ ఘటనపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. తన భార్య హరితారెడ్డి పోలీసులతో వ్యవహరించిన తీరు పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మరొకసారి జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. వచ్చాననుకున్నావా? డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము, వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా? మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాము. బాగుంది ఇప్పుడు ప్రోగ్రామ్ అంతా. మీరు వస్తున్నారా ఎట్లా? కదా మీ వెహికల్లో క్యాన్వాస్ స్టార్ట్ చేయండి. మరి మల్కాజ్గిరి సర్కిల్, ఎల్బీ నగర్ కాలనీ, జీహెచ్ఎంసీ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఇతర కాలనీ వారు మరియు ఆన్యులు వాహనాలపై వచ్చి చెత్త వేస్తున్నారని స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు స్థానిక కార్పొరేటర్ వి శ్రావణ్ కుమార్ కి చారవాణి ద్వారా తెలియపరచగా, అందుకు వెంటనే బస్తీ ప్రణాళిక కార్యక్రమం ద్వారా ఎల్బీ నగర్ కాలనీ యందు అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరికి బాధ్యత అని, జీహెచ్ఎంసీ వారు ఏర్పాటు చేసిన స్వచ్ఛ ఆటోను ఉపయోగించుకోవాలని, అలాగే స్వచ్ఛ ఆటో టిప్పర్ కు మాత్రమే చెత్త ఇవ్వాలని, అందుకు స్వచ్ఛ ఆటో టిప్పర్ వారికి 100 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలని తెలిపారు. ఇక స్వచ్ఛ ఆటో టిప్పర్ వారు దూర ప్రాంతాలకు వెళ్లినట్లయితే ఇక ఇతరులచే వారి ఆటో సేవలు అందించినట్లుగా ఏర్పాటు చేసుకోవాలని ఆటో టిప్పర్ వారికి తెలియజేశారు. Pollution kills. Pollution kills. Pollution kills. Pollution kills. Say no to garbage. Say no to garbage. Keep the city clean and green. ఆపరేషన్లు, రకరకాల రోగాలు. 100 సంవత్సరాలు బతికినోడు 60 సంవత్సరాలు పక్క రేపు పొద్దున వచ్చిన తర్వాత మేము ఈ పని చేస్తామని చెప్పి మీ సార్కి రాసి అడతా ఒక బాక్స్ పెట్టి, నాకోసం కాదు చెప్పట్లేదు, వాళ్ళకే చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఈ పని చేస్తున్నారు, మనకి హెల్ప్ చేస్తున్నారు పిల్లలు. మీరందరూ కావాలంటే నాకు వాట్సాప్ చేసినా సరే సార్కి ఒక డబ్బాలో చిట్టీలు రాసి వీ హ్యావ్ డన్ దిస్ జాబ్, ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐ హ్యావ్ డన్ దిస్ జాబ్ అని పెట్టాలి. 4 ఫ్రెండ్స్ పోండి ప్లీజ్ అంటే, మీకు చెత్తనే ఓన్లీ వేయండి, దయచేసి ఇంక బయట వేయకండి. ఒక రోజు మీరే క్లీన్ చేయండి. ఒకవేళ బై మిస్టేక్ వాళ్ళు తీసారనుకో, మీరు తీసి వాళ్ళ కవర్లో ఒక చెత్త సైడ్కి పెట్టండి. తీస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది. 2 సార్లు చేయండి, ఒకసారి చేయండి, 2 సార్లు చేయండి. మహాత్మా గాంధీ ఏం చేసిండు? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించి, అట్లనే వాళ్ళు చెత్త వేస్తే మీరు క్లీన్ చేయండి, చెత్త వేస్తే క్లీన్ చేయండి. 3వ కన్నా మారుతారు కదా, మారకపోతే వాళ్ళు మనుషులు కాదని అర్థం, పశువులు అని అర్థం. మనం ఏం చెప్పుకో, వీళ్ళు ఉన్నారు, వీళ్ళు హెల్ప్ చేస్తారు, వీళ్ళు చేస్తారు, నేను చేసి పెడతాను, వీళ్ళు మీకు తోడుకుంటారు. రాత్రి సార్ ఒక్క ఫోన్ చేయగానే ఉదయం విధంగా అరేంజ్ చేశారు. మీకు అతను ఎప్పుడు నేను హెల్ప్ చేసి పెట్టిస్తాను, క్లీన్ చేసేటోళ్ళు, బోర్ వేసేటోళ్ళు అట్లా నేను చేసి పెట్టిస్తాను. కానీ మనం కూడా కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని మన ఊరే బాగుంటుంది, మన పిల్లలే బాగుంటారు. అందుకే నేను ఇప్పుడు ఏదైనా సరే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ఒకటి ఉంటుంది. పీపీపీ మోడల్ మెట్రోలు అట్లనే కడతారు బేసిక్లీ, అట్లనే ఇది కూడా అంతే. పీపీపీ మోడల్ ఇవన్నీ కూడా పబ్లిక్ అంటే మన పాలన కూడా అంతే, ప్రజల భాగస్వామ్యం లేదే ఏది కూడా సక్సెస్ఫుల్ కావు. కొండమంజలూరు గ్రామంలో లబ్ధిదారులు ఇంటింటికి వెళ్లి స్వయంగా పింఛను పంపిణీ చేశారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారతదేశంలో అత్యంత ఎక్కువ నగదును పెన్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించిందన్నారు. సామాజిక పెన్షన్ పెంపుతో రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు నాయుడు నిలిచారన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలలో భాగంగా ఒక్కసారి 1000 రూపాయలు పెంచి ఇవ్వడమే కాక, ఇచ్చిన హామీ ప్రకారం ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించి 3000 రూపాయలు కలిపి మొత్తం 7000 రూపాయల లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట నిలుపుకున్నారన్నారు. చెప్పినట్లు 3000 రూపాయల పెన్షన్ 4000 చేస్తామని చెప్పి, అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ నెలతో కూడా కల్పిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున ఇవాళ సెక్రటరియట్ ఎంప్లాయీస్ ద్వారా ప్రతి ఒక్కరు ఇంటికి పోయి పెన్షన్ ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకనే పొద్దున్న నుంచి ఇవాళ పొద్దున్న 6 దగ్గర నుంచి సాయంత్రం లోపల
అందరూ కూడా పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలి అనేది ఈ ప్రభుత్వ లక్ష్యం అన్నమాట. దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో 65 లక్షల పెన్షన్ల పైన ఇవాళ ఇంటింటికి తీసుకెళ్లి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా బాపట్ల జిల్లా పార్లమెంటు, బాపట్ల జిల్లా పరిధిలో అయితే దాదాపు చాలా పెద్ద ఎత్తున పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. మన కాన్స్టిట్యున్సీలో కూడా 42,000 ఇచ్చాం. బాపట్ల పార్లమెంట్లో, బాపట్ల జిల్లాలో అయితే 2,33,000 పెన్షన్స్ ఇచ్చాం అనమాట. మీ అందరికీ తెలియదు కానీ ఇప్పుడే ఒక ఇద్దరు వికలాంగులకైతే మనం పెన్షన్ ఇవ్వడం జరిగింది. బాగా డిజైబుల్ అనమాట. కుర్చీలో నుంచి మంచంలో నుంచి లేవలేకపోతూ ఉన్నారు. గతంలో 5,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 15,000 ఇవ్వడం జరిగింది. అట్లానే వికలాంగులకు 3,000 ఉన్న పెన్షన్ని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో 6,000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా దాదాపు 3,000 పెన్షన్ 4,000 చేయడం జరిగింది అనమాట. అట్లానే దాదాపు 11 నుంచి 12 రకాల పెన్షన్స్ అన్నిటిని కూడా వివిధ రకాలుగా పెంచడం జరిగింది. తప్పకుండా ఈ ప్రభుత్వం ఏదైతే మాట చెప్పిందో ఆ మాటను కట్టుబడి ఇవాళ పెన్షన్స్ ఇచ్చాం. గతంలో కూడా మీ అందరూ చూస్తూ ఉంటారు. హిస్టరీ చూసినప్పుడైతే గతంలో 200 పెన్షన్ని 1,000 రూపాయలు చేశాం. 1,000 రూపాయల పెన్షన్ని మళ్ళీ 2019 జనవరి నుంచి 2,000 చేయడం జరిగిందనమాట. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 3,000 పెన్షన్ ఇస్తానని చెప్పి కేవలం 3,000 పెన్షన్ ఇవ్వడం కోసం ఆయనకు 5 సంవత్సరాలు పట్టింది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మాట చెప్పామో ఆ రోజు ఒకేసారి ఇస్తామని చెప్పాము. ఒకేసారి ఈటింగ్ కాకుండా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో సంబంధించి కూడా పెన్షన్ కూడా కల్పిస్తామని చెప్పాము. అందుకని వాళ్ళ 3,000తో పాటు మిగతాది 1,000 రూపాయలు పెంచింది కానీ మిగతా బాకీ కానీ 3,000 కానీ మొత్తం కూడా 7,000 రూపాయలని ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. 65 లక్షల పైన జనాభాకి ఇవ్వడం జరిగింది. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నేడు ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మహమ్మద్ ఆజీజ్ ఖాన్ మాట్లాడుతూ హన్మకొండ జిల్లా అభివృద్ధిపై మొన్న ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సమీక్షలు హైదరాబాద్ పరిమితం చేసేవారు, లేకుంటే తన ఫామ్ హౌస్ కే పరిమితం చేసేవారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల వద్దకే పోవాలి, అక్కడ సమస్యలు అక్కడ ఉండి తెలుసుకోవాలనే ఉద్దేశంతో అధికారులతో హన్మకొండకు రావడం జరిగింది. రానున్న రోజుల్లో అభివృద్ధి ఏ విధంగా చేయాలనే అంశంపై సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగింది. అది తట్టుకోలేకే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభివృద్ధి నిరోధకులు తమ స్వంత ప్రయోజనాల కోసం నేతల ముప్పు పొందడం కోసం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు సమీక్షలు హైదరాబాద్ కే పరిమితం చేసేవారు, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కే పరిమితం చేసేవారు. అలా కాకుండా ప్రజల వద్దకే పోవాలి, జిల్లాకి పోవాలి, అక్కడి అధికారులతో మాట్లాడాలి, అక్కడి సాధక బాధకాలు తెలుసుకోవాలి, అక్కడ సమీక్షించి డెవలప్మెంట్ విషయంలో వారికి సూచనలు ఇవ్వాలని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొని వరంగల్కి రావడం జరిగింది. ఆ సమీక్ష సమావేశానంతరం సమీక్షలో కొన్ని ఇనాగ్రేషన్స్, కొన్ని ఇన్స్పెక్షన్స్, తర్వాత కలెక్టరేట్ ఆఫీస్లో ఆఫీసర్స్ అందరినీ అప్రమత్తం చేయడం, రానున్న రోజుల్లో అభివృద్ధి ఎలా జరగాలి అనే విషయంలో కట్టబెట్టుకుని నడిపించే ప్రయత్నం, తర్వాత ఇన్ఛార్జ్ మినిస్టర్లు 20 రోజులు ఒకసారి సమీక్ష అభివృద్ధి ప్రయత్నం చేయాలని ఒక ఆలోచనతో ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకొని ఇక్కడ ఒక సమీక్ష చేయడం జరిగింది. అది తట్టుకోలేని అభివృద్ధి నిరోధకులు గత పాలకులు ఎప్పుడు అభివృద్ధి కాంక్షించకుండా ఎప్పుడు స్వప్రయోజనాలకు ఆలోచన పోనీ పక్కకున్న మాజీ ఎమ్మెల్యేలే కానీ మీరు ఎంత అవస్థ పడ్డారో మాకు తెలియదా? ప్రజాపాలన అంటే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన. నిన్న జరిగిన సీఎం గారి మీటింగ్ లో, అంతకుముందు సీఎం గారు వచ్చినప్పుడు ఎంతమంది ప్రజలను దిగ్భ్రాంతులు గురి చేసి పర్యటన చేయలేదా? ప్రజల్లో కార్యక్రమంలో భాగంగా సీఎం గారు రూట్ ఉంటే తొలిసారి మన వరంగల్కి వస్తుండు, తొలిసారి నగర్కి వస్తుండు, తొలిసారి మరి మన అండర్ డ్రైనేజ్ సిస్టమ్ 6,000 కోట్లతోటి ప్రణాళిక చేస్తుంటే హర్షం వ్యక్తం చేసి, ఆనందం వ్యక్తం చేసి ఒక పౌరునిగా వరంగల్ నవరపడ మేము చేయలేని కార్యక్రమము మరి కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే గారు చేస్తున్నారని మీరు వారి కృతజ్ఞత చెప్పుకుంటూ చెప్పాల్సింది పోయి, కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ పార్టీలోకి వస్తున్నారని, వాళ్ళ రంగంతా బయటపడ్డదని ఓర్వలేక చిలక పలుకులు పలుకుతున్నారు. చెన్నై చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో భారత మహిళా జట్టు ఘన విజయం సాధించింది. టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్ లో 603 పరుగుల భారీ స్కోర్ చేయగా సౌత్ ఆఫ్రికా తన తొలి ఇన్నింగ్స్ లో కేవలం 266 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఫాల్ ఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్ మొదటిలెట్టింది. రెండో ఇన్నింగ్స్ లో 373 రన్స్ కు ఆల్అౌట్ అయింది. భారత్ ముందు 37 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఈ టార్గెట్ భారత వికెట్లేమీ కోల్పోకుండా 9.2 ఓవర్లలోనే ఛేదించింది. ఇక ఈ మ్యాచ్ లో భారత స్పిన్నర్
స్నేహ్ రాణా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. ఇక ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు పడగొట్టిన రెండో ఇండియన్ బౌలర్ గా చరిత్ర సృష్టించింది. తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను కుప్పకూల్చిన స్నేహ్ రాణా రెండో ఇన్నింగ్స్ లోనూ కీలకమైన 2 వికెట్లు తీసింది. ఈ మ్యాచ్ లో ఓవరాల్ గా ఆమె 10 వికెట్లు తీసింది. ఇక ఆమె కంటే ముందు ఈ జాబితాలో మహిళా క్రికెట్ దిగ్గజం జులాన్ గోస్వామి ఉంది. 2006లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఆమె 10 వికెట్లు పడగొట్టింది. అయితే ఈ ఫీట్ సాధించిన తొలి మహిళా స్పిన్నర్ మాత్రం స్నేహ్ రాణానే. టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు హారికేన్ బెరిల్ కారణంగా బార్బాడోస్ లోనే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం భారత జట్టు రేపు స్వదేశానికి తిరిగి రానుంది. టీమిండియా ఆటగాళ్లు సిబ్బంది కోసం బీసీసీఐ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినట్లుగా అధికారిక వర్గాల సమాచారం. ఇవాళ సాయంత్రం 6 గంటలకు అక్కడి నుంచి విమానం బయలుదేరనుంది. రేపు ఉదయం 7:45 ఢిల్లీకి చేరుకోవచ్చని తెలుస్తుంది. కాగా ప్రస్తుతం హారికేన్ ప్రభావంతో అక్కడ కర్ఫ్యూ విధించగా ఎయిర్పోర్ట్ ను మూసివేశారు. అయితే బార్బోడోస్ ప్రధానమంత్రి మేడమియా మోట్లీ విమానాశ్రయాలు త్వరలో పనిచేస్తాయని హామీ ఇచ్చారు. దాంతో భారత క్రికెట్ బోర్డు ఆటగాళ్లను తరలించేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ లో బుల్ జైత్రయాత్ర కొనసాగుతుంది. ఆసియా, ఐరోపా మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లు పుంజుకోవడంతో భారత ఈక్విటీ సూచీలు సోమవారం సరికొత్త ఉన్నత శిఖరాలను అధిరోహించాయి. సెన్సెక్స్ ఒక దశలో 528.27 పాయింట్లు ఎగబాకి 79,561 వద్ద ఆల్ టైమ్ ఇంట్రాడే రికార్డును నమోదు చేసింది. చివరికి 443.46 పాయింట్ల లాభంతో 79,476.19 వద్ద స్థిరపడింది. ఇక సూచీకి ఇది సరికొత్త జీవితకాల గరిష్ట ముగింపు కూడా. నిఫ్టీ సైతం 131.35 పాయింట్ల వృద్ధితో సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 24,141.95 వద్ద ముగిసింది. అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ సెప్టెంబర్లోనే ప్రామాణిక వడ్డీ రేట్ల తగ్గింపునకు శ్రీకారం చుట్టవచ్చన్న ఆశలు ప్రపంచ మార్కెట్లో ట్రేడింగ్ సెంటిమెంట్ ను మెరుగుపరిచాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఆగస్టు వరకు 2 మైనర్ ప్రాజెక్టులకు గోదావరి నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నట్లుగా వెల్లడి. ఏపీ సమస్యలపై లోక్సభలో గట్టిగా గళం వినిపించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఏపీ పునర్నిర్మాణానికి కేంద్రం తోడ్పాటు అందించాలన్న ఎంపీ. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారన్న మాజీ మంత్రి కేటీఆర్. పార్టీ మారిన సంజయ్ ని వెంటబడి మరీ ఓడిద్దామని పిలుపు. పోలీసులతో దురుసుగా మాట్లాడని ఏపీ మంత్రి రాంప్రసాద్ అర్థం. మంత్రి భార్య పోలీసులతో మాట్లాడిన తీరు సరికాదన్న సీఎం ఆగ్రహం. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉస్మానియా యూనివర్సిటీ జేఎస్సీ నేత మోతిలాల్ దీక్ష. ఆరోగ్యం విషమిస్తుండటంతో దీక్ష విరమణ. ఏకైక టెస్ట్ లో భారత మహిళా జట్టు ఘన విజయం. స్నేహ్ రాణా పేరిట అరుదైన రికార్డ్. ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు తీసిన రెండవ ఇండియన్ బౌలర్ గా స్నేహ్ రాణా. ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి బీఎస్ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు రాణించిన ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. మీరు చూస్తున్నారు S8 న్యూస్.